Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆగస్ట్ 22 స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారి 70th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ ఆన్ అయిపోయి ఫ్యాన్స్ అయితే కేక్ కట్ చేస్తారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. బట్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల నుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ ఇవాల్టి మన గెస్ట్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి డై హార్డ్ ఫ్యాన్, అలాగే టీమ్ రామ్ చరణ్ అనే ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ఇన్ఛార్జ్ ఎం ప్రవీణ్ కుమార్ గారు ఇవాల్టి మన గెస్ట్. సో నెక్స్ట్ ఫార్వర్డ్ ఎలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఏంటి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అండ్ చిరంజీవి గారి అలాగే రామ్ చరణ్ గారి మూవీ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. హలో అండి, హౌ ఆర్ యూ? నమస్కారం, ఎలా ఉన్నారు? సో మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటేనే ఆల్రెడీ నెల ముందు నుండి ఆ సెలబ్రేషన్స్, ఆ వైబ్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సో నార్మల్గా నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా బర్త్డే అంటే, మన ఫేవరెట్ హీరో బర్త్డే అంటే అందరూ కేక్ కట్ చేస్తూ ఒక మంచి గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి, మెయిన్లీ స్పెషలీ బాయ్స్ గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయి చేసుకుంటూ ఉంటారు. బట్ డై హార్డ్ ఫ్యాన్స్ మీలాగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ బర్త్డేకి స్పెషాలిటీ ఏంటి? బాస్ బర్త్డే కానీ, చరణ్ బాబు బర్త్డే కానివ్వండి, కళ్యాణ్ గారి బర్త్డే కానివ్వండి, ఇంకా ఫ్యామిలీలో తేజ్ బాబుది కానీ ఎవరిదైనా కానీ మెయిన్ థీమ్ వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండి. సో బికాస్ స్టేట్లో మీకు తెలిసిందే, రెండు స్టేట్లో ప్రతి హాస్పిటల్లో ఎవ్రీడే బ్లడ్ ఈజ్ అ మోస్ట్ నెసెసిటీ థింగ్, అది కావాలి కంపల్సరీ. సో ఈ బర్త్డేస్కి ఈ ఆగస్ట్ 22 రోజునే కాదండి, ఎవ్రీడే నాకు తెలిసి ఇండియాలో ఓన్లీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈజ్ ద ఓన్లీ ట్రస్ట్ which is doing service 365 days, but 24/7. We are proud to say that our Chiranjeevi Blood Bank is the only organization in the entire India 365 days 24 hours 7 days. So complete ga every day 365 days eppudu service lo untadi. ఏ రాత్రి మనం వెళ్ళి అక్కడ బ్లడ్ కావాలని అన్నా కానీ డెఫినెట్లీ అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ డెఫినెట్ వాళ్ళకు చేస్తారనమాట. సో అంత బ్లడ్ గురించి అంత ఇంపార్టెంట్ మాకు చిరంజీవి గారి ద్వారా తెలిసింది. అండ్ నౌ ఇప్పుడు మేము ఎవ్రీ త్రీ మంత్స్కి రెగ్యులర్గా కంపల్సరీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మేము బ్లడ్ డొనేట్ చేస్తాం. మా ఓన్లీ హైదరాబాద్లోనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది. బట్ ఎంటైర్ స్టేట్లో ఎక్కడ బ్లడ్ కావాలన్నా, ఏ ఫ్రెండ్కి కావాలన్నా కానీ ఫస్ట్ కాల్ చేసేది మాత్రం చిరంజీవి ఫ్యాన్కి, మాకు బ్లడ్ కావాలి అనేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యానిజం ఎవరికి అవసరం ఉన్నా కానీ చేస్తాం అనమాట. సో ఎవ్రీ బర్త్డేకి బ్లడ్ డొనేషన్ ఈజ్ అవర్ మెయిన్ మోటివ్. ఓకే. అండ్ ఆల్సో విన్నాను దట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ డ్రైవ్ చేస్తూ ఉన్నారు మీరు, అండ్ సమ్ 1000+ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ని కూడా అక్వైర్ చేశారు. అండ్ దాని గురించి చెప్తారా? 2 months బ్యాక్ అండి, మొన్న మార్చ్లో అండి, చరణ్ గారి బర్త్డే రోజు చేసామండి. 2 రాష్ట్రాల హెల్త్ మినిస్టర్స్ సపోర్ట్ తోటి, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు. దానికి ఆ ప్రోగ్రామ్ మొత్తం మేము కూర్చొని గంగాధర్ అన్న, చందు అన్న, సుమంత్ అన్న, సుజయ్ అన్న మేము కూర్చొని ఎందుకు మనం బ్లడ్ బ్యాంక్లో కాకుండా ఈసారి కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళి చేయకూడదు అని చెప్పి విత్ ఆల్ పర్మిషన్స్ దీనికి మాధవి మేడం, చిరంజీవి గారి సిస్టర్ మేడం ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా కోటి హాస్పిటల్ చేయడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్పారు, మీరు చేసిన ఈ డ్రైవ్కి మేము ఇంకో 3 months బ్లడ్ కోసం మేము ఇంకా బాధపడలేదు. ఎవ్రీడే మేము ఫోన్ చేయాల్సి వస్తుండే, వచ్చిన పేషెంట్స్ ఇబ్బంది పెట్టాల్సి వస్తుండే, లైక్ బ్లడ్ అరేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పాల్సి వస్తుండే. బట్ మీరు చేసిన ఈ డ్రైవ్ వల్ల ఇంకొక 3 months మెటర్నిటీ హాస్పిటల్ అది. సో ఇంకో 3 months వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ మీకు మాధవి మేడం గారు కూడా వాళ్ళకి కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. అండ్ మేడం ప్రామిస్ కూడా చేశారు, మీకు ఎనీ టైం ఎంత బ్లడ్ నెసిటీ ఉన్నా కానీ ఫస్ట్ కాల్ మీరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేయాలా, డెఫినెట్లీ వీళ్ళు మేక్ అరేంజ్ అని చెప్పారు. అండ్ ఆ ప్రోగ్రామ్ అప్పుడు చరణ్ బాబు కానీ, ఉపాసన మేడం కానీ, సుస్మిత మేడం కానీ వీళ్ళందరూ మంచి అప్రిషియేట్ చేశారు. ఓకే. అగైన్ మళ్ళీ ఫ్యాన్స్ అంటే ఓన్లీ సినిమాల విషయంలో మాత్రమే ఫ్యాన్స్ కాదు, రియల్ లైఫ్లో వాళ్ళు చేసిన అన్ని పాజిటివ్ విషయాలు. టు బి ఫ్రాంక్ అండి, చరణ్ బాబు కానీ, బాస్కి కానీ ఈ రికార్డ్స్ కానీ ఇవి కానీ పెద్దగా ఉండవండి. మీరు హెల్ప్ అని అడగండి, సర్వీస్ అని అడగండి, డెఫినెట్లీ అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాక మేడం, ఉపాసన మేడం గారు కూడా ఇన్స్టాలో అఫీషియల్గా పెట్టడం జరిగింది, చాలా బాగా చేశారని చెప్పి. సో వీ గాట్ ఎ నైస్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఫ్యాన్స్. అండ్ ఓన్లీ అది తెలంగాణ, ఆంధ్రాలో కాకుండా ఒడిస్సా, బెంగళూరు అండ్ కొన్ని సందర్భాలు లాస్ట్ టైం ఇస్తాం కానీ యూఎస్లో, యూకేలో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారండి. సో చిరంజీవి గారి బర్త్డే బ్లడ్ డొనేషన్ అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాలనే కాదు, వరల్డ్ వైడ్ అనమాట. సో అదండి, అంత రెస్పాన్స్ వస్తుంది ఆయన పేరు చెప్తే. డెఫినెట్ అండి, ఇది ఇప్పటి నుంచి కాదండి, మా సీనియర్ ఫ్యాన్స్ ముందు నుంచి బ్లడ్ బ్యాంక్ అంటే అఖిల భారత చిరంజీవిత స్వామినాయుడు గారు కానీ, మహేష్ గారు కానివ్వండి, గంగాధర్ అన్న కానివ్వండి, చందన్ కానీ ఎప్పటి నుంచో అది వస్తూ ఉంది. సో యంగర్ జనరేషన్ మేము దాన్ని ఇంకా ఆ సర్వీస్ మోటివ్ అండి. సో సినిమా ఓకే, బట్ మెయిన్ మోటివ్ ఇస్ టు సర్వీస్. ఓకే, అదండి.
బట్ నిజంగా జనరల్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలాంటి బయట వాళ్ళకి కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, వీళ్ళకేం వస్తుంది అన్నట్టుగా. సో జనరలీ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ సర్వీస్ కదా, సో దీనివల్ల మీకేం వస్తుంది అన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు వాట్ వుడ్ యూ ఆన్సర్ దమ్? పబ్లిక్ అండి. సో ఇట్ అవుట్ ఆఫ్ లవ్ అండి. చిరంజీవి గారు అంటే మాకు ఇష్టం. ఆ ఇష్టాన్ని చాలా మంది, కొంతమంది రికార్డ్స్ రూపంలో చూపిస్తారు, కొంతమంది టికెట్స్ రూపంలో చూపిస్తారు. అదేంటంటే ఆ 1 అవర్కి ఉండి వెళ్ళిపోయేదండి. సినిమా అనేది 2.5 గంటలు చూసి వెళ్ళిపోయేది. రికార్డ్స్ అనేవి ఇంకొక సినిమా వచ్చి కొట్టేసి వెళ్ళిపోద్ది. బట్ మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అండి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ శ్రీకాంత్ కానీ ఆమీర్ కానీ ఆ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వెళ్తున్నాము. అక్కడ ఒక ట్రైబల్ ఏరియా నుంచి ఒక అమ్మ వచ్చిందండి బ్లడ్ బ్యాంక్కి. అక్కడికి వచ్చి అమ్మాయికి బ్లడ్ కావాలంట, బి పాజిటివ్ సంథింగ్, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అప్పుడు మేము అక్కడే ఉన్నామండి. సో ఆమె చూడలేక అక్కడ స్టాఫ్ ఉండి ఎవరైనా ఉంటే ఇవ్వండి మన ఫ్యాన్స్ అంటే మా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లేసి ఇచ్చాడనమాట. ఆ అమ్మాయి వయసు ఒక 40-50 ఉంటుంది. తను వచ్చి మా నీళ్ళు అని చేసి ఇట్లా కాళ్ళ మీద పడిపోయిందండి. అంటే మన కొడుకు చావు బతుకులో ఉన్నాడు, బ్లడ్ చాలా నెసెసిటీ ఉందండి, ఎక్కడ దొరకట్లేదు, చాలా షార్టేజ్ ఉంది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్తే ఖచ్చితంగా బ్లడ్ దొరుకుతుందని చెప్పారు. సో మేము అక్కడే ఉన్నాం కాబట్టి మేము ఆలోచించామండి. కొంతమంది భయపడతారు బ్లడ్ అంటే, అమ్మ ఏమైనా అయిపోద్దేమో బ్లడ్ ఇస్తే. మాకేందంటే మీకు అది ఒక క్రికెట్ మ్యాచ్ లాగా అయిపోయింది కదా రెగ్యులర్. అంటే దానికి 100% దాన్ని అలా మమ్మల్ని మోటివేట్ చేసిన చిరంజీవి గారు అండి. ఇప్పుడు ఎలా సరదాగా సినిమాకి ఎలా వెళ్తారు, క్రికెట్ మ్యాచ్కి ఎలా వెళ్తారు, అట్లా మాకు బ్లడ్ కావాలంటే ఓకే ఇచ్చేద్దాం, అంత సింపుల్ అయిపోయింది. మాకు పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. ఎవ్రీ 3 monthsకి అది మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఆ రోజు ఆమె అలా చేసేసరికి మాకు అర్థమైంది, ఓకే బ్లడ్ అంటే ఇంత ఇంపార్టెంట్, అర్థమైంది. సో ఆ రోజు మేము చాలా సీరియస్ తీసుకున్నమాట. అది 2012లో బ్లడ్ బ్యాంక్లోనే జరిగింది ఇన్సిడెంట్. సో అది దట్ వాజ్ వెరీ హార్ట్ టచింగ్ మూమెంట్. తన వయసు మర్చిపోయి అమ్మగారు నా కొడుకుని కాపాడారు మీరు అని చెప్తే మేము ఏం చేసింది మన చిరంజీవి గారు జస్ట్ ప్లేయర్స్ అని చెప్పారు. సో ఆయన కూడా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు కదా. సో ఏం చెప్తూ ఉంటారు ఆయన బేసిక్ మెయిన్ గా? సినిమాల గురించి ఏం మాట్లాడతారు అసలు. సర్వీస్, ఆక్సిజన్ బ్యాంక్, కోవిడ్ టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టారు. దాన్ని ప్రతి జిల్లాలో ప్రతి ఫ్యాన్ దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళందరినీ పిలిపించుకొని సార్ అప్రిషియేట్ చేస్తారు. అలాగే బ్లడ్ క్యాంప్స్, రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్స్, అందులోనూ బ్లడ్ బ్యాంక్లో చాలామంది 100-200 టైమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్రీడే ఇప్పటికి వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళందరినీ సార్ పర్సనల్గా కలిసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో చరణ్ బాబు కానీ బాస్ కానీ ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్గా ఫ్యాన్స్ అందరు, ఇంపార్టెంట్ ఫ్యాన్స్ అందరినీ ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో మెయిన్గా వాళ్ళందరితోటి టైం స్పెండ్ చేస్తారు. ఓకే. సో ఆ మోటివేషన్, వాళ్ళు ఇచ్చే బూస్టప్పే ఇంకా చేయాలనిపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో ఈ సెలబ్రేషన్స్ అన్నా కూడా, బర్త్డే వస్తుంది అనుకున్నా కూడా వాళ్ళకి ఆలోచన ఉండకపోయినా కూడా ఫ్యాన్స్ యాజ్ ఎ ఫ్యాన్స్గా ఆర్గనైజేషన్ లాగా మీరే ఎక్కువగా పుష్ చేస్తూ ఉంటారు కదా. సో వాట్ యూ సే అబౌట్ దట్? అంటే అంతే అండి. ఆగస్ట్ 1 వచ్చిందంటే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఆ మంత్ అంటే మెగా మంత్. ఓకే. అందులోనూ ఈసారి స్పెషల్ బర్త్డే. సో మూవీ అప్డేట్స్ కూడా మనకి చాలా రాబోతున్నాయి. సో వీఆర్ ఎక్సైటింగ్ ఫర్ టుమారోస్ అప్డేట్స్. యా. సో 70th బర్త్డే ఆ నంబర్ ఊహించుకుంటుంటే 70 years అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం. స్టిల్ లైక్ సూపర్ యాజ్ యూజువల్ కదా. సో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడితే విశ్వంబర యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో మెగా 157 కానీ కమింగ్ అప్ మూవీస్ గురించి ఏం చెప్తారా? అండ్ ఏ దశలో ఉన్నాయి ఒక్కొక్క మూవీ? విశ్వంబర వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉందండి. సూపర్ మ్యాన్ లాంటి పెద్ద పెద్ద చిత్రాలకు వర్క్ చేసిన యానిమేషన్ వాళ్ళు, గ్రాఫికల్ టీం వాళ్ళు ఈ సినిమాకి చేస్తున్నారు. సో డెఫినెట్లీ విశ్వంబర నుంచి మనకి టీజర్ వస్తుందని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ విశ్వంబర. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట ఇప్పుడు ఇది అనిల్ కాంబినేషన్, చిరంజీవి గారిది, అనిల్ రావిపూడి గారిది. సో అది కూడా చాలా బాగుంటుంది. దాంట్లో రేపు ఫంక్షన్లో దాన్ని రివీల్ చేస్తారు. సో టైటిల్ రేపు, ఎల్లుండి చిన్న గ్లిమ్స్ అనమాట. అది చాలా బాగుంటుంది. ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా చాలా షాక్ అవుతారు అనమాట. చిరంజీవి గారి లుక్ కానీ, అందులో ఆ టైటిల్ కానీ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఎంటైర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్ సంబంధం లేకుండా అందరూ ఒక సినిమా ఉంటుందండి. మనకి ఏంటంటే ఫ్యాన్స్ అని కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ అందరు, ఎంటైర్ లవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ ఓడెలా చిరు, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ గారిది, చిరంజీవి గారిది. ఆ ఒక్క పోస్టర్ తోటే మొత్తం ఇండియా అంతా షేక్ అయిపోయింది. సో వాళ్ళ గురించి అప్డేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు తెలియదు, కానీ వాళ్ళు ట్రై చేస్తా అని చెప్పారు. సో ఆ ప్రాజెక్ట్ అది కూడా క్రేజీ ప్రాజెక్టు. వీటితో పాటు మా బిలోడ్ మెగా బ్రదర్ బాబీ అన్న మూవీ లాంచ్ కూడా ఉంది. వాళ్ళ తోటి మాకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు ఆ ఇయర్లో. సో మళ్ళీ బాబీ అన్నతోటి బాస్ మూవీ ఉందండి. యా, అంటే నిజంగా చాలా ఇయర్స్ అంటే కంప్లీట్గా కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బంపర్ హిట్ అంటే మనకు వాల్తేరు వీరయ్య అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈవెన్ సైరా నరసింహారెడ్డి అంటే చాలా పెద్ద నెంబర్ చేసిందండి.
సైరా నరసింహారెడ్డి కూడా చాలా పెద్ద నెంబర్ చేసింది. స్టిల్ మొన్న రీసెంట్ రిలీజ్ అయిన వాటితో చూసుకుంటే సైరాని కూడా కొన్ని చిత్రాలు ఇంకా క్రాస్ చేయలేదు. సైరా కూడా చాలా పెద్ద నెంబర్ అండి. ఓకే. సో మీరు జనరల్లీ ఇప్పుడు ఏదైనా మూవీ అప్డేట్స్ కానీ ఏమైనా చెప్తుంటే న్యూస్లో రివీల్ అయినప్పుడు ఇలాంటివి మాకు తెలుస్తూ ఉంటాయి. బట్ మీకు ఇంటర్నల్గా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తూ ఉంటుందా? ఇది ఉందంట అది మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? వస్తూ ఉంటుంది కానీ బయటికి చెప్పలేమండి. అంతేనా? ఎంజాయ్ చేయాలి. మీరు రేపు ఇప్పుడు ఈ పాటికి ఏదైనా ఉందా ఇవి కాకుండా ఇంకేమైనా? అంతే అండి, చెప్పొద్దండి. అండ్ టాకింగ్ అబౌట్ రామ్ చరణ్ గారు, సో టీమ్ రామ్ చరణ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ఇన్ఛార్జ్ మీరు. సో ఫస్ట్ ఏం మోటివేషన్ తో స్టార్ట్ చేస్తారు మీరు ఇలాంటి స్టార్ట్ చేసినప్పుడు అనేది ఒక చిన్న డౌట్. సో స్టార్టింగ్లో అండి ఇంటర్ 10th అయిపోగానే బ్లడ్ బ్యాంక్ అండి. నేను నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో. నా ఫ్రెండ్స్, మేము ఉండేది మల్కాజ్గిరి అండి. మా టీం అందరం అప్పటి నుంచే, మేము 10th లో ఉన్నప్పటి నుంచే మాకు ఇప్పటికి గుర్తు, స్టాలిన్ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చూసాం అనమాట. అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ బాగా చేశారండి. స్వామినాయుడు గారు గంగాధర్ అన్నకి పరిచయం చేసి, పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, కొంచెం పాలిష్ చేస్తే షైన్ అవుతారా అనేవారులాగా. సో స్వామినాయుడు గారు కానీ గంగాధర్ అన్న, చందన్న వాళ్ళు వెనకాల ఉండి ఏ పనులు చేయాలా, ఎక్కడ చేస్తే మనం బాగుంటుంది, టీమ్స్ అన్నిటిని కొలాబరేట్, మన టీమ్స్ అన్ని కొలాబ్ చేసుకొని, సో చాలామంది ఉంటారు ఇంట్రెస్ట్గా మేము చేస్తామని, వాళ్ళందరినీ పిక్ చేసుకొని ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్లో ఫామ్ చేసి, వాళ్ళకి నెసెసిటీస్ ఉంటాయి, ఫంక్షన్స్ అప్పుడు పాసెస్ ఇవ్వడం కానీ, టికెట్స్ కానీ, అవన్నీ ఇంకా బ్యాక్ ఎండ్ వర్క్లో జరుగుతూ ఉంటాయి. ప్రతి స్టేట్కి రిలీజ్ ముందు కొన్ని అడవి ఉంటాయి, టికెట్ దొరకవు. సో వాళ్ళకి ఫోన్ చేసి టికెట్స్ ఇప్పించడం, అఫీషియల్ ఫ్యాన్స్ అని చెప్పించి. సో ఈ విషయంలో స్వామినాయుడు గారు కానీ, గంగాధర్ అన్న, చందన్న వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుందండి. అంటే మేము ముందు కనిపిస్తాం, వాళ్ళు మా వెనకాల ఉంటారు అనమాట. వెనకాల ఉండి యూత్ అందరినీ బాగా మోటివేట్ చేసి ఈ వర్క్లో చేస్తారు. మెయిన్ ఈ సినిమా అనేది జస్ట్ ఆ రోజు వరకే అండి. సో అదర్ దెన్ దట్ మెయిన్ ఫోకస్ మొత్తం సర్వీస్ పైన. అది బ్లడ్ డొనేషన్ బ్యాంక్, బ్లడ్ క్యాంప్స్ కానివ్వచ్చు, కోవిడ్ టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ కానివ్వచ్చు. అది కాకుండా ఇంకా దూరం, ఇప్పుడు ఆంధ్రాలో, కర్ణాటకలో వేరే వాళ్ళు ఉంటారు, అక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఉండవు. వాళ్ళు ఫోన్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మాకు, బ్లడ్ డోనర్స్ అని. వాళ్ళు ఫోన్ చేసి ఒక బ్లడ్ కావాలన్నప్పుడు అక్కడ మన ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అటాచ్ చేసి అలా చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలి అనుకున్నా కూడా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసి డొనేట్ చేస్తారా, లేదంటే ముందే ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఎక్కడైనా కానీ అండి బేసిక్ రూల్స్ ఉంటాయండి. ఏంటంటే 24 hours నుండి ఆల్కహాల్ తీసుకోకూడదు, అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి, అండ్ టిఫిన్ చేసి వెళ్ళాలి, టాటూస్ ఉండకూడదు. టాటూస్ వేసుకున్నా కానీ మినిమం 1.5 year గ్యాప్ రావాలి. సో ఇలాంటి కొన్ని ఉంటాయండి. ఇవన్నీ మనం డాక్టర్ గారు చెక్ చేస్తారు. వీటితో పాటు మెయిన్గా హిమోగ్లోబిన్ టెస్ట్ ఉంటుందండి. హిమోగ్లోబిన్లో 12 to 14 అబోవ్ ఉన్న వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఒక బ్లడ్ ఇచ్చిన తర్వాత మన బ్లడ్ ప్యూరిఫికేషన్కి పర్ పర్సన్కి అప్రాక్సిమేట్లీ 3,000 పైన అవుద్దండి. సో దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ చేసి స్టోరేజ్ చేసుకొని, మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. వితౌట్ ఫండ్స్ ఓన్ మనీ తోటి, మళ్ళీ చెప్పాను, వితౌట్ ఫండ్స్ ఓన్ మనీ తోటి ఎంటైర్ ఇండియాలో 365 days 24/7 రన్ అవుతున్న ఏకైక సంస్థ చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఓకే. నిజంగా మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ చాలా కష్టం అండ్ చాలా ఖర్చుతో కూడుకుంది కదా. సో ఈ 365 daysలో మీరు ఎప్పుడు ఎవరు కావాలన్నా, ఎవరు వెళ్ళి బ్లడ్ ఇవ్వాలనుకున్నా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా? 3 months అండి. ఓకే. 3 months 60 days అండి. 3 months వెళ్ళినా కూడా ప్రాపర్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ అంతా, ఆల్కహాల్ కానీ, టాటో కానీ, ఫీవర్ కానీ, మెడిసిన్స్ కానీ, మెడికల్ కోర్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకొని టిఫిన్ చేస్తారు, హెమోగ్లోబిన్ టెస్ట్, బీపీ అని చెక్ చేసి ఓకే అయితేనే ఒక మినీ ఉంటేనే అండి. ఒక 100 మంది వస్తే ఈజీగా చాలా స్ట్రిక్ట్ ఉంటుందండి. ఒక 30 మంది పైన రిజెక్ట్ అవుతారండి, ఎందుకంటే ప్రాపర్గా ఉంటేనే తీసుకుంటారు. అందుకే స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు #1 తెలుగు రాష్ట్రాల్లో #1 బ్లడ్ బ్యాంక్ ఉందండి. అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి. ఓకే. సో మీరు చిరంజీవి గారితో ఈ అసోసియేషన్ షేర్ చేసుకుంటున్నారు కదా, అండ్ ఆల్సో కంప్లీట్గా ఇయర్లో చూసుకున్నా కూడా మీరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది దీనికి, సర్వీస్ ఓరియంటెడ్గా? లేదండి, ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే కొంతమంది మిస్ అయ్యారు అనుకోండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి. కళ్యాణ్ గారి బర్త్డేకి ఇస్తారండి, అది సెప్టెంబర్లో ఉంటుంది. అప్పుడు కొంతమంది మిస్ అయ్యారు అనుకోండి, అక్టోబర్లో తేజ్బాబు బర్త్డే ఉంటుంది, సాయిధరం తేజ్బాబు బర్త్డే ఉంటుంది, దానికి కొంతమంది ఇస్తారండి. అక్కడ మిస్ అయింది అనుకోండి, జనవరిలో వరుణ్ బాబు బర్త్డే ఉంటుంది, అక్కడ మిస్ అయింది మార్చిలో చరణ్ బాబు బర్త్డే యూత్ స్కేల్లో. కంప్లీట్ ఇయర్ మొత్తంలో సైకిల్ అనేది ఉంది ఉంటుంది. డెఫినెట్లీ మిస్ అయిన అంటే వాళ్ళకి ఒక అయిపోయిందండి, ఈ బ్లడ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఏమైపోద్ది అంటారు, నేను ఏదో చేయలేదనే లాగా అయిపోయింది ఇప్పుడు అందరూ. సో నేననే కాదు, మా ఫ్యాన్స్ అందరూ కంపల్సరీ బ్లడ్ డొనేషన్ ఇస్ ఫస్ట్ ప్రియారిటీ, దాని తర్వాత ఇంకేదైనా. సో చిరంజీవి గారికి ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ అయ్యారు అంటే డెఫినెట్లీ చాలా అబ్జర్వ్ చేసి ఆయన నుండి గ్రాస్ప్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. సో అలా టాప్ 3 చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫర్గివ్నెస్ అండి. ఫస్ట్ థింగ్ ఫర్గివ్నెస్. అసలు ఆయనకున్నంత నాకు తెలిసి అది బహుశా ఇంకెవరికి ఉండకపోవచ్చు.
ఇదే బ్లడ్ బ్యాంక్ పైన చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు, కేసులు వేస్తామని అది చేశారు. కట్ చేసి సుప్రీంకోర్టు వాళ్ళ మీదనే రివర్స్ కేసు వేసి చేసింది. మళ్ళీ అలాంటి వ్యక్తులు ఇంటికి వెళ్ళి పర్సనల్ హెల్ప్ అడిగారు. సో బాస్ డెఫినెట్గా హెల్ప్ చేసి పెట్టారు, వాళ్ళే బహిరంగంగా ఒప్పుకున్నారు, పేర్లు వద్దు కానీ. సో అలా ఫర్గివ్నెస్ అండి, కమిట్మెంట్ ఏదైనా అనుకుంటే ఇక అంతే. ఇంకా ఎగ్జాంపుల్ సర్వీస్ కమిట్మెంట్కి అదే. ఇంకోటి ఫ్యామిలీ టైం అండి, బాస్ ఫ్యామిలీస్తో స్పెండ్ చేసే బ్యాలెన్స్ అసలు క్రేజీ ఉంటుంది, అది చాలా ఇష్టం మా అందరికి. ఓకే, సో మీరు ఆయన దగ్గర నేర్చుకున్నవి మీ లైఫ్లో రెప్లికేట్ చేసి ఇంప్లై చేసిన థింగ్స్ ఏంటి? ఫర్గివ్నెస్ అనుకుంటాం అంత ఈజీ కాదండి అదే, మన కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ అనుకుంటాం ఒకసారి లేదు బాస్ లాగా ఉన్నా కూడా కానీ ఇంపాసిబుల్ అండి అది. అది అందులో అలా ఆయన మాత్రం ఉండగలరు, అందుకే ఆయన మెగాస్టార్. ఓకే, సో డెఫినెట్లీ ఆయన లైఫ్ నుండి ఇన్స్పిరేషన్గా ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. సో మీరు ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అంటే బయట పర్సన్ లాగానే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, మీరు మూవీస్లోకి వెళ్ళాలి అలా అని అనుకోలేదా? లేదండి, మాకు చిన్నప్పటి నుంచి బాస్ని చూడాలా, బాస్ని టీవీలో చూసారే ఎప్పుడు చూస్తాం, లైవ్లో ఎప్పుడు చూస్తాం అనే 10th వరకు అంతే. ఎప్పుడెప్పుడు ఇంటర్ అయిపోద్ది ఆ టైం బయటికి వెళ్తే ఎప్పుడు బాస్ని చూద్దామా అనేది. అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు అర్థమైందండి. సో అసలు యాక్చువల్లీ వాట్ ఈజ్ బాస్, రియల్ బాస్. అప్పటి వరకు మనం టీవీలో డాన్సులు ఫైట్లు ఏ చూసేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చాక ఓకే ఇంత పెద్ద సంస్థ ఉంది, దీంట్లో ఇంత బ్లడ్ ఉంటుంది, ఇంతమంది హెల్ప్, ఒక ఫౌండేషన్ ద్వారా ఇంతమంది నాట్ ఓన్లీ బయట వాళ్ళండి, మా ఫ్యాన్స్లో కూడా చాలామంది హెల్త్ బాగాలేనప్పుడు కోవిడ్ టైంలో కానీ ఈ టైంలో కానీ ఫినాన్షియల్గా చాలామంది హెల్ప్ చేశారండి, మా ఫ్యాన్స్లోనే చాలామంది హెల్ప్ చేశారు. అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తిని మేము ఇష్టపడేదని చెప్పి విల్ ఫీల్ ప్రౌడ్ అండి, విల్ ఫీల్ ప్రౌడ్. అది ఇంతవరకు సినిమా ఓకే ఫైటింగ్ డ్యాన్స్ అవన్నీ అప్పటి వరకు ఇష్టం, బియాండ్ దట్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీవన్ అండి. బియాండ్ సినిమా ఆయనలాగా అసలు ఇంపాసిబుల్ అండి. ఈజ్ మేము అనుకుంటాం ఒకటే తాజ్మహల్ ఒకటే చిరంజీవి అని, అంతే. ఇంకా దానికి ఇంకేం ఉండదు, ఒకటే సూర్యుడు ఒకటే భూమి ఒకటే తాజ్మహల్ ఒకటే చిరంజీవి అంతే. ఇంకోటి ఉండాలి రిప్లేసబుల్ అండి, అంతే. ఇంకా అది ఆ మధ్యలో ఒకరు అన్నారు కదా చిరంజీవి అండ్ చిరంజీవి గారు అనే ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. చిరంజీవి అని మెన్షన్ చేస్తారేంటి, చిరంజీవి గారు అనాలని కొంతమంది. ఆయన అంత ఓన్ చేసుకున్నాం కాబట్టి మేము చిరంజీవి అని పిలుచుకుంటాము అని చెప్పేసి. సో మీరు మాట్లాడుకున్నప్పుడు మీరు ఎలా పిలుచుకుంటూ ఉంటారు? బాస్ అంతే, బాస్ ఈజ్ బాస్ నంబర్ 1, అంతే, బాస్ ఆఫ్ బాసెస్ అంతే. ఓకే, సో మీరు పర్సనలీ మీరేం చేస్తారు? సో ఐ కంప్లీటెడ్ మై ఎంసీజే అండి, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. ఓ నైస్. సో ఎక్కడ? ఉస్మానియాలో చేస్తామండి, అది 5 years అయిపోయింది. సో ప్రజెంట్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, కొన్ని బ్రాండ్స్కి, కొంతమంది తెలిసిన ఆర్టిస్టులకి చేస్తాను. అదండి. ఓకే, సో అంటే ఈ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది మీరు, ఎందుకంటే ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం పడుతుందో తెలియదు కదా, బ్లడ్ డొనేషన్ విషయంలో కానీ దాంట్లో కానీ, అండ్ మీ పర్సనల్ లైఫ్లో కూడా. సో ఆ బ్యాలెన్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? లేదండి, మ్యాక్సిమం ఫోన్స్లోనే అండి. ఇంపార్టెంట్ బర్త్డే వస్తున్నప్పుడు టైం తీసుకొని షెడ్యూల్స్ దాన్ని బట్టి చేసుకొని. సో డెఫినెట్లీ బాస్ ఉన్నప్పుడు కంపల్సరీ పర్సనల్ పని ఎంత ఉన్నా కానీ పక్కన పెట్టేసి దట్స్ అవర్ లవ్ బాస్కి, అంతే అండి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ ఎక్కువ అయిపోయింది కదా, ఎక్కువ యూసేజ్ కానీ లేదంటే మిస్ యూసేజ్ కానీ కూడా ఎక్కువ అయిపోయింది కదా. సో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరేనా రిప్లై ఇస్తూ ఉంటారు కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ, అలా మీరు ఏదైనా చేస్తారా? జనరల్గా అది బాస్ అంటే ఇష్టపడిన చాలా మంది మొన్ననే సార్ చెప్పారు, నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి, మీరు రెస్పాండ్ అవ్వరంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఇస్తారని చెప్పారు. సో డెఫినెట్లీ నేను చేసే మంచి నన్ను కాపాడుతుంది సార్ చెప్పారు. సో డెఫినెట్లీ మా ఫ్యాన్స్ నుండి మేము అందరం సో డెఫినెట్లీ విల్ గివ్ కౌంటర్స్. అదే బేస్లెస్ వాటి గురించి మాడతారండి అవన్నీ. సో అవి పట్టించుకోకుండా అని చెప్పి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే చెప్తారు అన్నమాట, సార్ వాళ్ళు చెప్తారు పట్టించుకోకుండా అవన్నీ. వెన్ ఇట్ ఈస్ బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ విల్ గివ్ ఎ స్ట్రాంగ్ కౌంటర్ అండి. సో మితిమీరినప్పుడు మాత్రం చాలా గట్టిగా ఇస్తాం. సో వాళ్ళు మిడిమిడిగా ఊరు పేరు తెలియదండి, ఏదో డీపీ పెట్టుకుంటారు, ఏదో యూజర్ నేమ్ పెట్టుకొని చేస్తారు. సో వాళ్ళ గురించి వాళ్ళన్నంత మాత్రాన అక్కడ కొండను చూసి కుక్క మురిగినట్టు, కొండకేం కాదు, ఆ కుక్క మురిగి అదే వెళ్ళిపోద్ది. బట్ చాలా మంది అప్పటికప్పుడు ఇంపల్సివ్ అయిపోయి మెసేజెస్ చేస్తుంటారు, రెస్పాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, దాంట్లో డిబేట్ చేసుకుంటూ ఉంటారు. డెఫినెట్లీ అది లవ్ అండి. అంతేనా? చిరంజీవి గారికి వారి ఫ్యామిలీ మీద వాళ్ళకు ఉండే లవ్ అది.
సో చిరంజీవి గారిని పాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూస్తుంటే ఆయన చేసిన మంచి పనులు కానీ లేదంటే ఏదైనా సర్వీస్ కానీ ఇండస్ట్రీలోనే ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే ఎవరికి అంత తెలీదు. ఆయన ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు, ఈ రోజు కొత్తగా ఏం చేయట్లేదు, ఎప్పటి నుండో చేస్తున్నారు. ఆయన 15-20 సంవత్సరాల నుండి ఈ సర్వీస్లో చేస్తున్నారు కదా. అయినా కూడా బయటకు రాలేదు, పబ్లిసిటీ చేసుకోలేదు. సో ఎందుకు అంటారు మీరు? ఇందాక మీరు అడిగే క్వాలిటీస్ అని ఇది చెప్పడం మర్చిపోయినది. చెప్పుకునే సెల్ఫ్ పబ్లిసిటీ అసలు సార్కి కానీ చరణ్ బాబుకి కానీ అసలు ఫ్యామిలీలో ఎవరికి నచ్చదండి. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, రీసెంట్ ఎగ్జాంపుల్సే చెప్తాను. అది ఎవరు చెప్పింది, వారంతల వాళ్ళు చెప్పింది. ఒక ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కూడా ఉంటారనమాట. అతనికి నెక్ బెల్ట్ తీసుకొచ్చి బాస్ ఇచ్చారంట. రీసెంట్గా ఒక ఫైట్లో చనిపోయారు, తమిళ్లో ఎక్కడో. అలా కాకుండా నేను బతికాను, దానికి కారణం ఈ బెల్ట్ అని చెప్పి తను ఇన్స్టాలో పెట్టారు అనమాట. అసలు చెప్పే వరకు అసలు తెలియదు అనమాట. అది చాలా కాస్ట్లీయెస్ట్ బెల్ట్, అబ్రాడ్ నుంచి తీసుకొచ్చారు సార్ బయటకు వచ్చినప్పుడు అని చెప్పారు. అదొకటి. ఇంకొకటి మొన్న రీసెంట్గా 24 ఫిలిం ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా సో డెఫినెట్లీ ఎవ్రీడే ఒక హెల్ప్ అవుద్దండి. సో ఇంకా అది ఆయన మంచితనం అండి, చేసే మంచి చెప్పుకోరు. చరణ్ బాబు కానీ బాస్ కానీ చెప్పుకోరు. మేము చెప్పేవి కొన్నే బయటికి ఫ్యాన్స్గా రిప్రజెంటేటివ్ పర్సెంట్గా మాకు తెలిసేవి కొన్నే, తెలియకుండా చాలా జరుగుతాయి. సో అది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్వాలిటీస్ అండి. చేసే సాయం అసలు చెప్పరు. ఓకే, అంతే. సో అందుకే తెలియలేదు జనాలకి. డెఫినెట్లీ అండి. బట్ చాలా మంది ఈవెన్ మేము కూడా కొన్నిసార్లు అనుకుంటారు ఇంత చేసి మనం ఎందుకు చెప్పుకోవట్లేదు బయట. ఎగ్జాంపుల్ ఆ మధ్య చిన్న మీడియాలో అండి తేజు గారికి సాయిధరం తేజ్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు అసలు ఏం సాయం చేయలేదు మెగా ఫ్యామిలీ నుండి అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ రాశారండి. సో అబ్బాయిని చాలా పర్సనల్గా పిలిపించుకొని మరి 2 సార్లు 5-6 సార్లు కలిసి హెల్ప్ చేశారు తేజ్ బాబు, కానీ చెప్పలేదు బయటికి. సో బాస్ లాగా మిగతా వాళ్ళంతా చరణ్ బాబు కానీ తేజ్ బాబు కానీ వరుణ్ బాబు కానీ డెఫినెట్గా వాళ్ళు అదే ఫాలో అవుతారు, సాయం చేస్తారని చెప్పారనమాట. సో అది అలా పెట్టేసరికి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. అట్లా మితిమీరినప్పుడు డెఫినెట్లీ వీళ్ళు గివ్ కౌంటర్ అండి. సో అట్లా చాలా ఉంటాయి కానీ బయటికి రావండి. ఈవెన్ ఆక్సిజన్ ఒక పెద్ద లీడరు ఆంధ్ర టూర్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మ చిరంజీవి గారు తిట్టారా మీరు అని చెప్పి ఆపి మరి తిట్టింది అతను. సో అమ్మాయిని మళ్ళీ ఎందుకు అసలు అమ్మ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసింది తెలియదు ఎవరో చెప్తే, కోవిడ్ టైంలో మా అబ్బాయికి అసలు ఆక్సిజన్ దొరకలేదు, చిరంజీవి ఫ్యాన్స్ వచ్చి నాకు ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు, దాని ద్వారా నా కొడుకు బతికాడు, అలాంటి చిరంజీవి గారిని ఇదని తిట్టాడు, అందుకే నా కోపం వచ్చి నేను రెస్పాండ్ అయ్యానని చెప్పింది. సో అట్లా సాయం పొందిన వాళ్ళే బయటకు వచ్చి చెప్పడం స్టార్ట్ అయిందండి. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా రోజులు సరిపోవండి. అంతే, ఆ ఎగ్జాంపుల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అది కూడా తెలిసింది. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో రామ్ చరణ్ గారి మూవీస్ గురించి, కమింగ్ అప్ మూవీస్ ఏమున్నాయి లైన్లో? పెద్ది, సో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం. సో 40% షూటింగ్ అయ్యిందని తెలిసిందండి. మంచి ఇంపార్టెంట్ షెడ్యూల్స్ 2-3 చేస్తారని తెలిసింది. సో వెరీ సూన్ ఒక సాంగ్ షూట్ చేయబోతున్నారు రీసెంట్గానే, ఒక మంచి ఫోక్ సాంగ్ అని తెలిసింది. సో వెయిటింగ్. మూవీ గురించి తెలుసు కానీ మీరు ఇంటర్నల్ గా అదే అండి సాంగ్ గురించి ఒక మంచి ఫోక్ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మంచి సాంగ్ రాబోతుందని తెలిసింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. yes perfectly, we are also waiting. And after that చాలా ఉన్నాయండి, బట్ అంటిల్ అది ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. అంటిల్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయ్యే వరకు మనం ఏది అదండి. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ iDream. yes మీరు కూడా లైఫ్ లో ఆ లెవెల్ కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి we are praying. Thank you so much. Sure అండి, థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.